ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభములు, వందనములు. ఈ దినము మనము వైఎస్ఆర్ కడప జిల్లా కలసవాడ గ్రామంలో ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము 136 సంవత్సరాల చరిత్ర కలిగిన పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌల్ గారి చర్చిని మరి దర్శించడానికి ఇక్కడికి వచ్చిన్నాం. మరి 1880 సంవత్సరంలో ఎస్పీజీ మిషనరీలు ఈ ప్రాంతంలో సంచరించి ఇక్కడి స్థితిగతులను, ప్రజల స్థితిగతులను తెలుసుకొని వారికి సహాయం చేయాలని, వారిని అభివృద్ధి చేయాలని మిషనరీలు ఎంతో మంది పాటుపడినారు. అందులో రెవరెండ్ ఇమ్మాన్ గారు ఒకరు. మరి ఇదే విధంగా 1880లో ఇటువైపు వచ్చి కలసపాడు గ్రామాన్ని దర్శించి కలసపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా 10 రూపాయలకే ఈ స్థలాన్ని అంతా కొని మరి ఇక్కడ మంచి 130 సంవత్సరాల చరిత్ర గల చర్చి నిర్మించున్నారు. ఈ చర్చ పవిత్ర సగిలేరు నది, ఇక్కడ ఈ చర్చి పక్కనే సగిలేరు నది ప్రవహిస్తుంది. ఇది చాలా పరిశుద్ధమైనది. మరి ఇక్కడ స్నానాలు చేసి మరి డిసెంబర్ 2, 3వ తారీఖులు ఈ చర్చిలో ప్రార్థన చేసుకుంటారు, మరి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. మరి అలాంటి సందర్భంలో 1880లో సొసైటీ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్ కోసం ఇక్కడ అభివృద్ధి చేయాలని రెవరెండ్ ఇమ్మాన్ గారు ఈ ప్రాంతం అంతా సంచరించి ఇక్కడ స్థలాలు కొని మరి ఇంత మంచి చర్చి, మంచి నిర్మాణాన్ని చేసి ఉన్నారు. మరి అదే విధంగా 1880లో శంకుస్థాపన చేసినారు. 1887లో మరి మద్రాసు 4వ పీఠాధిపతి అయిన రెవరెండ్ జెల్లీ గారు దీన్ని శంకుస్థాపన చేసి ఉన్నారు 1887 సంవత్సరం. మరి చర్చిలోకి పోదాం. ఈ చర్చి నిర్మాణం అద్భుతం, మహా అద్భుతం. ఈ కట్టడాలు అయితేనేమి, ఇక్కడ వాడిన ఇటుక ఇంగ్లాండ్ దేశం నుంచి మరి దిగుమతి చేసుకున్నారని చెప్తారు. తర్వాత ఇక్కడ వాడిన కలప వచ్చేసి బర్మా దేశం నుంచి తెప్పించి తయారు చేసి మరి ఇలాంటి నిర్మాణాన్ని చేసి ఉన్నారని చెప్తారు. మరి ఇక్కడ ఉన్న బాప్తిజం తొట్టి, మరి ఈ తొట్టి బాప్తిజం తొట్టి అంటారు. అంటే చిన్నపిల్లలకు పేర్లు పెడతారు. మరి ఇక్కడున్న నీళ్లు పేర్లు పెట్టిన తర్వాత మాయమవుతుంది అనేది ఇక్కడ ప్రజల విశ్వాసం. మరి ఎక్కడికి పోతున్నాయి ఈ నీళ్ళు అంటే అండర్ గ్రౌండ్ ద్వారా ప్రక్కన ఉన్న పవిత్ర సైలేరు నదిలోకి పోతున్నాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. మరి అంతేకాకుండా ఇది నిజమా కాదా అని రంగు నీళ్లు పోసి మరి అక్కడ తేలుతాయా లేదా, అక్కడికి రంగు నీళ్లు వస్తాయా లేదా, సగిలేరు నదిలోకి వస్తాయా లేదా అని చెక్ చేస్తే నిజంగా ఈ బాప్తిజం తొట్టి నుంచి సగిలేరు నదిలోకి రంగు నీళ్లు వచ్చినాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. మరి ఈ కట్టడము మహా అద్భుతం, ఎంతో అద్భుతం ఇది. మరి ఇది కేవలం ఇటుకతో కట్టబడిన కట్టడం, కానీ ఇక్కడికి ఇటుక కాదు, ఇది ఇంగ్లాండ్ దేశం నుంచి రెవరెండ్ ఇమ్మాన్ గారు మరి తెచ్చి ఉన్నారు. రెవరెండ్ ఇమ్మాన్ గారు ఒక ఇంజనీర్, ఆధ్యాత్మికంగా గురువే కాకుండా అతను ఒక ఇంజనీర్ కనుక ఇంత మహా అద్భుతమైన కట్టడాన్ని మరి నిర్మించి ఉన్నాడు. మరి ఇలాంటి కట్టడాలు మరి నంద్యాలలో ఒకటి, గిద్దలూరులో ఒకటి, కలసపాల్లో ఒకటి. రెవరెండ్ ఇమ్మాన్ గారు స్వయాన ఇంజనీర్ కనుక ఇలాంటి కట్టడాలు కట్టినారు. 1887 సంవత్సరంలో మరి ఇది గుడి ప్రతిష్ట జరిగింది. హోలీ ప్లేస్ అంటాము. ఇది బంగారంతో తయారు చేయబడినది అని అనుకొని ఇక్కడ చర్చిని 2 తలుపులు బద్దలు కొట్టి చర్చిలోకి ఇద్దరు దొంగలు వచ్చి దీన్ని తస్కరించడం జరిగింది. మరి ఈ దీప స్తంభాలు అయితేనేమి, సిలువలు అయితేనేమి బంగారంతో తయారు చేయబడినాయి అని అనుకొని దొంగతనం జరిగింది. ఈ దొంగలు అవి తీసుకొని చర్చిలోకి బయటికి వెళ్తానే అక్కడ చర్చి బయటనే ఇద్దరు దొంగలు రక్తం మడుగులో పడి ఇద్దరు దొంగలు చనిపోవడం చరిత్రకారులు చెప్తున్న విషయం. మరి ఆ ఇద్దరు దొంగల సమాధులు కూడా ఈ సమాధుల పక్కనే, సమాధుల తొట్టులోనే ఇద్దరు దొంగల సమాధులు కూడా ఉన్నట్టు
చరిత్ర చెప్తుంది. మరి అంతేకాకుండా ఇది 1887 సంవత్సరము రైట్ రెవరెండ్ 4వ అధ్యక్షుడైన చెన్నై 4వ అధ్యక్షుడైన రైట్ రెవరెండ్ జెల్లీ గారు దీన్ని ప్రారంభోత్సవం చేసి ఉన్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష దాటి ఇక్కడ తిరునాళ్ళ అనేది జరుగుతుంది. డిసెంబర్ 2, 3వ తారీఖుల్లో 2వ తారీఖు రాత్రి భజనలు అయితేనేమి, కోలాటాలు అయితేనేమి, తర్వాత ఆధ్యాత్మికంగా స్వార్థ సభలు అయితేనేమి ఇక్కడ జరుగుతుంది. చుట్టుపక్కల ప్రజలే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రంలో నలుమూల నుంచే కాకుండా విదేశాలలో నుంచి కూడా ఆ డిసెంబర్ 2, 3వ తారీఖులో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని సగిలేరు నదిలో స్నానం చేసి మొక్కుబళ్ళు చెల్లించి మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వారి కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. మరి అంతేకాకుండా కుటుంబ సమస్యలు అయితేనేమి, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, ఉద్యోగ ఇబ్బందులు అయితేనేమి, నిరుద్యోగ ఇబ్బందులు అయితేనేమి, తర్వాత సంతానం కలగకపోతేనేమి ప్రతి ఒక్కరూ తమ మొక్కుబళ్ళను చెల్లించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ భారంగా ప్రార్థన చేస్తే అవి నెరవేరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందుకే ఈ కలసపాడు ఈ పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌలు చర్చి ఘనత నలుమూలలా వ్యాపించి ఉన్నది. ఈ గుడిలో తయారు చేసిన ఆ సిలువ అయితేనేమి, దీపస్తంభాలు అయితేనేమి, అక్కడ పరిశుద్ధ స్థలం మీద ఉన్న పవిత్రమైన వస్తువులు అయితేనేమి, మరి దొంగతనం చేసి బయటికి వస్తానే ఇద్దరు రక్తమడుగులో పడి చనిపోయిన తర్వాత ఆ ఇద్దరిని కూడా ఈ సమాధుల తోటలోనే ఖననం చేసినారని ఇక్కడ ప్రజలు చెప్తారు. కనుక ఈ చర్చిలో దొంగతనం అంటూ జరగదు. అంత పవిత్రమైన ప్రదేశము ఈ పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌలు గారి చర్చి. ఈ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పునాది రాయి ఉంది. 1887 సంవత్సరం వేసిన పునాది రాయి. ఈ పునాది రాయి దగ్గర మరి ప్రార్థనలు చేసుకుంటే ఏమి కావాలంటే అవి నెరవేరుతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. మరి పిల్లలు లేని వారికి, తర్వాత కుటుంబ సమస్యలు ఉన్నవారికి, పొలం సమస్యలు ఉన్నవారికి, ఏదైనా సరే ఇక్కడ మోకాళ్ళ నుండి ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగస్తులకు, మరి ఉద్యోగం చేస్తున్న వారి గురించి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఇది 2/12/1887 సంవత్సరం మరి పేతురు మరి పౌలు పరిశుద్ధ ఆలయం అనింది. మరి ఈ ప్రాంతంలో ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి ఇక్కడ ప్రార్థనలు చేసుకున్న ఎట్లా అన్నీ నెరవేరుతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. మరి ఇదే విధంగా ఇక్కడ పక్కనే మరి తలనీలాలు ఇచ్చే ప్రదేశం ఉంది. తలనీలాలు ఇచ్చి సగిలేరు నదిలో స్నానం చేసి గుడిలోకి వచ్చి తడి బట్టలతో చుట్టూ 5 రౌండ్లు తిరిగి మరి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే పిల్లలు కలుగుతారు అనేది కూడా ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. నిజంగా అద్భుతం, మహా అద్భుతం. 1800 మరి దాదాపు 136 సంవత్సరాలు అంటే 1887 సంవత్సరం శంకుస్థాపన చేసిన ఈ ఆలయము నిజంగా ఇక్కడ ప్రజలందరికీ అద్భుతమైన ఆలయము. ఇక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయని సకల జనులు, సకల కుల మతస్థులు మరి భేదం లేకుండా ఈ చర్చికి రావటం ఒక ఆనవాయితీ. డిసెంబర్ 2, 3 ప్రతి సంవత్సరంలో 1,00,000 పైగానే ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది. మరి కలసపాడు తిరునాళ్ళ అనేది గొప్ప పేరుంది. మరి ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.